ఎందుకు తిరుగుతున్నాయి, ఎవరు తిప్పుతున్నారు అనేది బైబిల్లో ఉందండి. అదే యెషయా గ్రంథము 40:26. మీ కన్నులు పైకెత్తి చూడుడి. మీరు అలాగే ఎన్ని కనపడవు కనుక మేము ఆ స్క్రీన్ మీద క్లిప్పింగ్లు ఇచ్చాం. ఏమండి? మీ కన్నులు పైకెత్తి చూడుడి. ఆ కనిపించే నక్షత్ర రాసులు, కోటాను కోట్ల నక్షత్ర రాసులు, వీటిని ఎవరు సృష్టించెను? వీటి లెక్క చొప్పున వీటిని సమూహములుగా బయలుదేరజేసి వీటన్నిటికి పేర్లు పెట్టి పిలుచువాడే కదా. హూ ఇస్ హీ? అతడే నీ తండ్రి. బ్యాంకులో 10 లక్షలు ఉండేసరికి నిన్ను పట్టుకోలేవు. దిక్కుమాలిన 100 ఎకరాలు ఉండేసరికి నిన్ను భూమి మీద పట్టుకోలేవు. ఏటో మీసం మెలేస్తావు చాలా గొప్పవాడినని. నువ్వెంత, నీ బ్రతుకెంత? ఆ నక్షత్ర కోటాను కోట్ల నక్షత్ర రాశులను చూస్తుంటే మతిపోతుంది. ఏమంటున్నాడో తెలుసా? నీతో నువ్వు తెలుసుకోవాలని రాసిన మాటలవి. కమాన్ అగైన్. మీ కన్నులు పైకెత్తి చూడు. వీటిని ఎవడు సృజించెను? వీటిని లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి. కమాన్ కమాన్, రౌండ్ అప్, కమాన్ లెఫ్ట్ రైట్, కమాన్ రన్ రన్ అంటున్నాడు. అబ్బో, వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలిచేవాడే కదా. ఎవరనుకుంటున్నావు? ఆయనే నీ తండ్రి. ఆ తండ్రి నువ్వేమనుకుంటున్నావు? ఆ తండ్రికి నువ్వు భయపడుతున్నావా లేదా? ఆలోచించు బిడ్డ. దేవుడంటే నీకేమీ కాదు, పరలోకముందున్న మా తండ్రి అంట దర్జాగా. భూమిని దాటించి 40 గంటల తర్వాత నీ పరిస్థితి ఆందోళన అయిపోద్ది అంతరిక్ష నౌకలో. ఏం కాకుండా భూమి మీద పరలోకముందున మా తండ్రి అంటావు. దిక్కుమాలిన గోళ్ళు వేడెక్కితే జ్వరం బాబోయ్ అంటావు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ప్రకృతి చక్రాన్ని ఎందుకు తిప్పుతున్నాడో తెలుసా? కాలగతులు తప్పిపోకుండా ఉంచటానికి.